ఎవరు వచ్చిండ్రు ఆదిలాబాద్కి? ఎవరు వచ్చిండ్రు? నవంబర్ 8వ తారీఖు నాడు ఇదే మైదానంలో ఆదిలాబాద్ లో గొప్ప బహిరంగ సభ జరిగినప్పుడు మనం తెలియజేసినాం, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిండని ఆ రోజు అన్నాం. ఈ రోజు ఎవరు వచ్చిండు మన ఆదిలాబాద్కి? మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్కి విచ్చేసిన సందర్భం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నారు. గట్టిగా జై కాంగ్రెస్. అలాగే ఈ రోజు సభకి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా వచ్చిండు మన ఆదిలాబాద్ జిల్లాకి అతిథిగా. వారికి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. గట్టిగా. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మంత్రి సీతక్క గారికి కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినందుకు మన ఆదిలాబాద్ పుట్టింటి బిడ్డ తెలంగాణ ఆడపడుచు గట్టిగా సీతక్క గారికి కూడా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ ప్రజలారా, ఇంత గొప్పగా సభకి తక్కువ టైంలో ఇంత బాగా వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఆదిలాబాద్ లో మన ఆత్రం సుగుణక్కని ఎంపీగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. మీ ఆశీర్వాదంతో గత అసెంబ్లీ ఎలక్షన్లో, గత 5 అసెంబ్లీ ఎలక్షన్లలో ఎవ్వరూ సాధించలేని ఓట్లు సాధించిన మీరు ఆశీర్వాదం పెట్టినా కూడా గెలుపుకు ఇంకా కొంచెం దూరంలో నిలబడ్డా. అయినా కూడా జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎంపీగా, పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ ఆత్రం సుగుణక్కని బంపర్ మెజార్టీతో గెలిపించాలని, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచే 50,000 మెజార్టీ అందించాలని ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్ అనాలా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇంకొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, 48 గంటలల్లో 72 గంటలల్లో ప్రభుత్వాన్ని కూల్తా అని. ఏం మహేశ్వర్ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని ఎందుకు కూలుస్తారు అంటే ప్రజలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు కూలుస్తారా? ప్రజలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూలుస్తావా? ప్రజలందరికీ 22,500 కోట్లు పెట్టి 5 లక్షలకు ఒక ఇల్లు చొప్పున సంవత్సరానికి 4,50,000 ఇల్లు కట్టిస్తున్నందుకు కూలుస్తావా? ఎందుకు కూలుస్తావు? ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? బిడ్డ, ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? చెట్టుకు చెట్టుకు కట్టేసి కొడతారు మా ఆడబిడ్డలు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి దమ్మున్నది రా ప్రభుత్వాన్ని కూల్చేది? మా ఆడబిడ్డలు ఊర్లలో చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ. ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు చేయొద్దు. 5 సంవత్సరాలు ఎన్నుకున్న ప్రభుత్వం 40% ఓట్లతోని సంపూర్ణ మెజార్టీ సాధించిన ప్రభుత్వాన్ని కూలుస్తామనడం ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలనుకోవడం. ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎట్టి పరిస్థితులలో కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి మన ఆడబిడ్డ, మన పుట్టింటి బిడ్డ కొంగు చాచి అడుగుతున్నది. ఖచ్చితంగా కొంగు చాచి అడుగుతున్నది. ఒడి నింపుదామా వద్దా? ఒడి నింపుదామా వద్దా? నింపుదామా? మన ఆడబిడ్డ ఒడి నింపుదామా? ఆత్రం సుగుణక్కని గెలిపిద్దామా? ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించి ఆత్రం సుగుణక్కని గెలిపించడానికి జై కాంగ్రెస్ అనాలా. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఇప్పుడు ఖానాపూర్, ఇప్పుడు సుగుణక్క మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గారిని